సో మా సమస్య మెయిన్ ట్యాంక్ ఇష్యూ ఉంది సార్ అది. సో ఫస్ట్ టైం ఇష్యూ చేస్తున్నప్పుడు వీళ్ళు ఇక్కడ మన మేడ్చల్ పంపిస్తామని చెప్పేస్తున్నారు. సో అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఈ లెటర్ ఇస్తే అక్కడి నుంచి వీళ్ళు భువనగిరి డిస్ట్రిక్ట్కి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి అన్నారు వాళ్ళు. అంతే. సమస్య పరిష్కారం అయిందా కాలేదా సార్? అంటే ప్రెజెంట్ అయితే వాళ్ళు చెప్పారు, మనకు ట్రాన్స్ఫర్ చేస్తారో మనకి ఏ విషయం తెలియదు అక్కడ మరి. మేము మ్యాక్సిమం 50% అయితే మనకి వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాం మరి. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా ఇదే ఫస్ట్ టైం? ఇంతకుముందు వచ్చాము సార్, ఫస్ట్ టైం వచ్చాము. ఎప్పుడు లాస్ట్ ఇయర్ డిసెంబర్ వచ్చాము. కొంచెం ఎలక్షన్స్ కోడ్ వల్ల కొంచెం ఆగింది. సో మళ్ళీ ఇప్పుడు మేము వస్తే ఏదో చెప్పారు వీళ్ళు. ఇక్కడ మేడ్చల్కి వెళ్ళి అక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పి చెప్పారు వీళ్ళు. కరెంటు బిల్లు మాకు 1500 1600 వచ్చింది 3 నెలలది. మాకు గుడిసెలు ఉంటాం మేము. అసలు ఇండ్ల గురించి ఇన్ని దరఖాస్తులు ఇచ్చినామో మస్తు ఇచ్చినాము, కానీ ఇంతవరకు మాకు రాలేవు. ఏంటి సమాధానం రాలే మాకు. ఆ గుడిసె ఎలుకలు ఈగలు దోమలు అంతా అందులోనే ఉంటున్నాం, కానీ మమ్మల్ని అయితే పట్టించుకుంటారు ఎవరు. సుందరయ్య పార్క్, బాలింగంపల్లి సుందరయ్య పార్క్. ఏమన్నది ఇక్కడ? ఇక్కడైతే ఇంకా టైం పడుతుందమ్మా అని చెప్పిండ్రు. ఇంకా టైం పడుతుంది. ఆ, ఎంత నేను చెప్పలేదు. ఇంకేం చెప్పలేరు, మీకు రిసిప్ట్ ఏమైనా ఇచ్చారా? ఏమి ఇవ్వలేరు. మీ మొబైల్ ఏమేమి తీసుకున్నారు మరి? కంప్లీట్ మా దరఖాస్తు పేపర్లు తీసుకున్నారు, కంప్యూటర్ తీసుకున్నారు. తీసుకొని కొన్ని రోజులు ఆగండి అమ్మ మీది అయితే అవుతుంది అని చెప్పి అన్నారు. అంతే. ఎంతమంది ఉంటారు మీరు ఇట్లా? మాకు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు, నేను ఒక్కదా, నాకు భర్త లేడు. ఈమెకి భార్య భర్త, ఇద్దరు పిల్లలు. చిన్న చిన్న పిల్లలు వేసుకొని ఇంట్లో ఉంటున్నాం, గుడిసెలలో ఉంటాం మేము. పక్కన బిల్డింగ్లు కట్టించినా మాకు ఇచ్చారు. కేసీఆర్ ఉన్నప్పుడే ఇచ్చిండ్రు, మాకేం పట్టించుకుంటలేదు. ఎవరు వచ్చినా మాకు ఇట్లే ఇస్తామంటారు, ఇస్తలేరు. మేము గుడిసెలోనే చిన్న చిన్న రోడ్డుకి వేసుకొని ఉన్నాము, ఇద్దరు ఫుట్బాల్ రోడ్డుకు ఉన్నాము. ఎవరు వచ్చినా ఇస్తామని మా పిల్లలే ఇంత పిల్లలు పెద్దగా కాలేజీకి పోతున్నారు, గవర్నమెంట్ కాలేజీకి పోతున్నారు. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఆడికంటే ఆడికి పోయి పేపర్లు ఇచ్చినాం, అన్నీ ఇచ్చినాం. మాకు ఈడికి వస్తే ఉన్నాయి, మీ పేర్లు ఉన్నాయి, ఇస్తారమ్మా ఇందిరా ఇండ్లు, టైం పడుతుంది అంటున్నారు. అంటే నేను సికింద్రాబాద్ వారస్గూడ నుంచి వచ్చిన. నేను ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే నాకు సదరం సర్టిఫికేట్ వస్తలేదు. అయితే అది మెడికల్ క్యాంప్లో తీసుకోవాలని చెప్పారు. బిజినెస్ లోన్ గురించి వచ్చాను. కాకపోతే ప్రజావాణిలో ఏంటంటే సమస్య చాలా లోపలికి వెళ్ళాలి, మళ్ళీ చాలా లోపలికి నడవడానికి కష్టం అవుతుంది. అంటే హ్యాండిక్యాప్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, ముసలి వాళ్ళకి హెల్ప్ లేదు, ఏం లేదు. కొంచెం దయచేసి లోపల పంపించాలండి. లోపలికి వెళ్ళి కలిసినాము, పేపర్ తీసుకురు, అంతే, మెసేజ్ వస్తుందని చెప్తుర్రు తప్పించి ఏం చెప్తలేరు. నాకు దగ్గర 10 ఏళ్ళ నేను తిరుగుతున్నా, ఏ ప్రభుత్వం చేస్తలేదు, ఈ ప్రభుత్వం కూడా చేస్తలేదు. లోకల్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాకు సాయశక్తులు ఆయన ప్రయత్నం చేసిండు. పజ్జన్న గారు మాకు దేవుడు అన్న, సాయశక్తులు ఆయన ప్రయత్నం చేసి మాకు ఏమేమి రావాలో సాయశక్తులు మాకు అన్ని ఇప్పించింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవి కూడా పోయినాయి మాకు. మల్కాజ్గిరి మేడ్చల్ డిస్టిక్ సూరారం గత నెల 2 నెలలు అవుతుంది. గృహజ్యోతి, మహాలక్ష్మి ఈ 3 పథకాలకి అప్లికేషన్ పెట్టాం, ప్రాసెసింగ్లో ఉన్నాయి అన్నారు. మళ్ళీ ఈరోజు అప్లికేషన్ పెట్టడానికి వచ్చా. ఈ కరెంటు 200 మీటర్లు 200 యూనిట్ లోపల ఫ్రీ అన్నారు కదా, దానికి ఇయడానికి వస్తే అప్లికేషన్ పెట్టమన్నారు. ప్రాసెసింగ్లో ఉన్నాయండి, అప్లికేషన్ ఇవ్వండి అని అన్నారు. ఫోన్ నెంబర్ ఇచ్చా, తీసుకున్నారు. అదండి. మీరు సాటిస్ఫై అయ్యారా మరి? సాటిస్ఫాక్షన్ అయినాయి. ఓకేనా? బ్రహ్మాండం సార్, వెరీ నైస్ సార్. ఓకే. ఐఎమ్ సీనియర్ సిటిజన్. భూమి సమస్య, అన్నదమ్ములు భూములు అమ్ముకుర్రు. నా పేరు మీద ఉన్న భూమి వాళ్ళ పేరు మీదకి ఎట్లా మారుతుంది? ఈ కలెక్టర్ని కలిసినాడు, వారం రోజులలో ఇంటికి వచ్చి న్యాయం చేస్తా అన్నాడు. రేవంత్ రెడ్డిని కలిసిన ప్రజా దర్బార్ సందర్భంగా నీకు న్యాయం చేస్తాను 3 రోజులు అన్నాడు. నీకు న్యాయం చేస్తాను, ఇంతవరకు ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చేందుకు, రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రజా దర్బార్కి వచ్చినాం. కలిసారా మరి ఆఫీసర్లు అధికారులు? వాళ్ళు ఎవరు వచ్చారు, ఎవరు పోయారు, ఇన్ఫర్మేషన్ లేదు, ఎవరు ఏం చెప్పడం లేదు, లోపలికి పోయడం లేదు. పోలీసులు ఇంతమంది కలిసినావు కదా, మళ్ళీ ఎందుకు కలుస్తాం అంటారు. ఏం పని పాడ లేకుండా తిరుగుతున్నాం అంటే ఆత్మహత్య చేసుకోమంటారు అని రేవంత్ రెడ్డి అడుగుతున్నా. ఈ రోజు మీడియా ద్వారానే తప్ప ఇంకో మార్గం లేదు. కాబట్టి మీడియా దృష్టికి తీసుకొస్తున్నా, నాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకోమంటావు అని రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. ఆత్మహత్య ఇప్పుడు రాజభవనాలు, ఇంద్రభవనాలు వాళ్ళకు ఉన్నాయి కదా, లక్షల కోట్లు వాళ్ళు తింటారు కదా, ఉల్లిగడ్డ మీద పొట్టు కూడా తిండిస్తలేదు మమ్మల్ని. కాబట్టి ఉచితాలు ఉరితాలు అయిపోతాయి. ఈ రోజు దేశాన్ని రక్షించే రక్షకులు రైతులేగా తిండి పెట్టి రక్షించేది. ఈ రోజు రైతులు నాకు ఒక సబ్సిడీ ట్రాక్టర్ ఇస్తే వ్యవసాయం చేసుకుంటుంటా. 20 ఎకరాలు మీ అన్నదమ్ములు అమ్మేటప్పుడు మీరు లేరా? ఈ ధరణి పెట్టిన తర్వాత ఎవరు సంతకం లేకుండా ఒకరి భూమి ఒకరు అమ్ముకుంటారు. ఇప్పుడు చంద్రశేఖరరావు బలహీనత ఏంటంటే దున్నపోతు నింది దొర అంటే దుడ్డని ఎక్కడ కట్టేయాలంటే దుడ్లే కట్టేయమన్నట్టు ఉంది. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టిండు, భూమాత కూడా అదే పరిస్థితి ఉంది అన్నట్టు. ఈ భూముల సమస్యలు ఎవరు పట్టించుకోలేడు, ఎవరు పరిష్కారం చేయరు. ఇప్పుడు నా భూమి అమ్ముకుంటే 5-6 కోట్లు వస్తాయి.
అది నాకు న్యాయం చేస్తే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నుంచి కాపాడమని చెప్పేసి ఈ ప్రజా దర్బార్ సందర్భంగా రేవంత్ దృష్టికి తీసుకురావాలని మీడియా దృష్టికి తీసుకొస్తున్నా. మీడియా వాళ్ళే నన్ను రక్షించాలి, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అని చెప్తున్నాను. గట్కేసర్ విజ్ఞాన భారతిలో నా కొడుకు బీటెక్ 3rd ఇయర్ చదివేటప్పుడు తెలంగాణ ఉద్యమంలో పిల్లలు అందరు కలిసి టాబ్లెట్స్ మింగితే వాళ్ళే హుషారుతో పక్కకు పడేసుకుంటూ నా కొడుకు కొంచెం మెత్తనతనంతో 40 టాబ్లెట్లు ఎప్ట్రాన్ టాబ్లెట్స్ మింగిండు. ఆ ఎప్ట్రాన్ మైండ్ మీద ఎఫెక్ట్ పడతాయి కాబట్టి ఇప్పుడు కొంచెం లైట్గా మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ కింద తయారైండు. నా కొడుకు ఉద్యమంలో పాల్గొని ఇలా అయిండు, నా కొడుకు ఏదైనా దారి చూపించండి అని 10 సంవత్సరాలు బట్టి పేపర్లు పట్టుకొని తిరిగినా కానీ ఎక్కడ ఎవరు కలిసింది లేరు, నాకు ఏ సాయం చేసింది లేదు. అప్పటి నుంచి నేను ఎక్కడెక్కడ అప్లికేషన్లు పెట్టినా ఎవరెవరికి చెప్పినా అన్ని సాక్ష్యాలు ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి. ఇప్పటికైనా నాకు న్యాయం జరుగుద్దేమో అని ఇంకా తిరుగుతున్నాను సార్. ఇంకా వచ్చాను ఇప్పుడు కూడా కలిసాను సార్. ఇంకోటి కూడా ఉన్నది, నాది ఇంట్లో దొంగతనం అయింది బంగారము, దొంగలు తీసిండ్రన్నా కూడా మన తెలంగాణ గవర్నమెంట్ నాకు సాయం చేయలేకపోయింది. అక్కడ పోతే బంగారం దొరికింది అమ్మ తీసుకొని పోయినారు మీ పోలీసు వాళ్ళు అని చెప్తాను. ఇంతవరకు నా చేతికి ఎవరు ఏమి ఇచ్చింది లేదు. ఆ దొంగతనం వల్ల మా ఫ్యామిలీ రాగమైపోయింది సార్. ఇప్పటికీ నాకు ఈ రెండిట్లలో న్యాయం జరుగుద్దేమో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వలన, ఈ రెడ్డి గారి వలన నేను ఆశతో తిరుగుతున్నాను సార్. కరీంనగర్ జిల్లా 1998 బాధితులు డిఎస్సి టీచర్ పోస్ట్ ఇది 2008 వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాటితో పాటు ఏపీలో ఇచ్చారు 27వ నెంబర్ జీవో. వాళ్ళు ఇక్కడ లోకల్గా నాన్ లోకల్గా వాళ్ళు బెనిఫిట్ అయ్యి వాళ్ళు లోకల్గా మళ్ళీ బెనిఫిట్ అయ్యారు. కానీ ఇక్కడ మనకు స్థానికంగా మేము బెనిఫిట్ అయ్యి 610 జీవో ప్రకారం అన్యాయమైన కాబట్టి అర్హులైన వాళ్ళం ఉన్నాము. మనకు గతంలో కేసీఆర్ మాట తప్పడం జరిగింది. ఏపీలో ఇచ్చారు 27వ నెంబర్ జీవో ప్రకారం ఎంటీఎస్ పద్ధతిలో ఇచ్చారు. ఆ విధంగానే ఇక్కడ ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. మాకు ఉద్యోగాలు త్వరితగతిన ఇవ్వాలని మేము శతవిధాలా ప్రాధాయపడుతున్నాము. మేము గతం నుంచి కూడా ఎలక్షన్ల ముందు ఇప్పుడు కూడా మేము అర్జీ పెట్టుకుంటున్నాము. వారు కూడా తొందరగా ఇస్తే మేము న్యాయం జరుగుతుంది. మాకు ఉన్న మేధస్సు ఆరోగ్యంగా ఉన్నాము. మేము ఉపాధ్యాయ వృత్తి అనుభవం ఉండి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు ఏ విధంగా ఇచ్చినా మేము ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఒకటి గత ప్రభుత్వాల తప్పిదంతో గతంలో మాట తప్పి కేసీఆర్ గారు కూడా ఇవ్వకుండా ఉన్నారు. ఇప్పుడు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇస్తారని ఆశిస్తూ మళ్ళీ ఈరోజు కూడా ప్రజావాణిలో ఇవ్వడం జరిగింది. అవును చేశాం. గతంలో 2 సార్లు మేము అప్లై చేయడం జరిగింది. అప్పుడు మీ పరిష్కారం చేస్తాము 100% అని చెప్పారు. స్పష్టమైన హామీ ఇచ్చారు. అది కూడా ఈరోజు ఈ మధ్య తొందరగా అయితే బాగుంటుందని ఆరోగ్యంగా ఉన్నాం మేము చేయడానికి. అందరు తల పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నాము. మాకు తొందరగా వస్తే మేము మేలు చేసిన వారు అవుతారు వారు ముఖ్యమంత్రి గారు. మేము ఏవైతే ఉన్నామో అర్హులై ఉన్నాము. మాకు ఏమాత్రం కూడా మేము చిన్నా చితగా చేయలేని పరిస్థితిలో ఉన్నాము. ఉద్యోగ స్థిరీకరణ జరగాలి. మాకు ఉద్యోగ భృతిగా ఉంటుంది. ఈ ఉన్నన్ని రోజులు మనశ్శాంతిగా ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఒకటి తోడవుతుంది. ఖచ్చితంగా మానవతా దృక్పథంతో నీకు వీరు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఇస్తారని భావిస్తున్నాం. ఏపీలో 1998 వాళ్ళు 2008 వాళ్ళు ఆల్రెడీ ఇప్పటి వరకు 2 సంవత్సరాలు వాళ్ళు చేయబట్టి మేము ప్రజాభవన్ దగ్గరికి వచ్చి అర్జీ ఇచ్చినాం. చిన్నారెడ్డి సార్ కూడా 2008 వాళ్ళది ట్రాక్ పైకి వచ్చింది, మీది ఒక్కటే ఉన్నది చేసేది, మీది కూడా సార్తో మాట్లాడి చేయిస్తాను అన్నాడు. మాకు కూడా నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి గారు మాకు జాబ్స్ ఇస్తారని. నాగర్ కర్నూలు మండలము బొందల్పల్లి గ్రామము. మేము అక్కడ గత 15 సంవత్సరాల కిందము ఎకరా 17 గుంటల భూమి కొన్నాము సార్. కొంటే దాంట్లో కేవలం ధరణి వచ్చిన తర్వాత మాకు 10 గుంటల భూమి ఎక్కించారు కొత్త పాస్బుక్లో. మిగతా 1 ఎకరా 6 గుంటల భూమి ఎక్కించలేదు. దాని కొరకు ఎన్నోసార్లు మేము ఎంఆర్ఓ గారికి అప్లికేషన్లు పెట్టి అది పెట్టి రెవెన్యూ సదస్సులు పెట్టినప్పుడు అవి చేసినప్పుడు అన్ని కుప్పలు తిప్పలుగా మేము అప్లికేషన్స్ ఇచ్చినప్పటికీ కూడా మా సమస్య ఇంతవరకు పరిష్కారం కాలేదు. నాకు ఈ మధ్యకాలంలో 2020లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది. దానికి 40 లక్షలు ఖర్చు అయింది. నాకు గవర్నమెంట్ నుంచి వచ్చింది కేవలం 2 లక్షలు మాత్రమే వచ్చింది. ఇప్పుడు ఆ భూమి అమ్మితే తప్ప నేను తెచ్చుకున్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చలేకపోతున్నాను. వాటికి ₹2 వడ్డీతో ప్రతి నెలకు కడుతూ ఉన్నాను. మరి ఆ అప్పులన్నీ ఎక్కువైతున్నాయి. ఆ భూమి అమ్మాలంటే ఆ భూమి ఏం చేశారంటే ఇప్పుడు ధరణిలో లేదు, ఎక్కించలేదని అంటే ఎందుకు ఏమైందని కారణాలు చూస్తే దాంట్లో మా యొక్క భార్య ఉమామహేశ్వర్ పేరు మీద మేము ఆ భూమి రిజిస్ట్రేషన్ చేయించినాము. ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్రొసీడింగ్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆ సర్వే నెంబర్లో 309 సర్వే నెంబర్లో అది నాగనూలు గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది శివార్లో. అందులో ఎక్సెస్ భూమి ఉందని వాళ్ళు ఏం ముట్టుకోవట్లేదు. వచ్చినప్పుడల్లా ఇది ధరణిలో లేదు, మాకు ఆప్షన్ లేదు, మేమేం చేయలేమని వాళ్ళు కాలయాపన చేస్తూ మాకు ఇంతవరకు ఏం న్యాయం చేయలేదు.
అందుకనే మేము ఇప్పుడు ప్రజా దర్బారు హైదరాబాద్ నాగర్కర్నూల్ నుంచి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ అప్లికేషన్ ఇచ్చాము. కనీసం దీన్ని ఏం చేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ గవర్నమెంట్ చేంజ్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ ఇంత దూరం సమస్యలు వచ్చి చెప్పుకునేటువంటి అవకాశం కల్పించకుండా ఈ యొక్క ప్రజాధనాన్ని మా యొక్క ఆయాసాలు ప్రయాసాలకు మేము ఇంత దూరం రావడం కాకుండా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసులలో మండల కార్యాలయంలోనే ఈ సమస్యలు ఇచ్చినప్పుడు వాటిని 15 రోజుల నుంచి నెల రోజులలో పరిష్కరించి వాటిని ఎప్పటికప్పుడు ప్రజల యొక్క వాళ్ళకి సేవను అందించాలని కోరుతూ ఉన్నాం సార్. ఇకనైనా మరి ఇది మేము ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే దాదాపు 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని రావాల్సి వస్తుంది. తర్వాత ఆరోగ్యరీత్యా కూడా మేము అంత పిటికలు ఏం కాబట్టి ఎంతోమంది అమాయకులు ఉంటారు, నిరుద్యోగులు ఉంటారు. వాళ్ళందరికీ వచ్చి ఇక్కడికి వచ్చి ఈ సమస్యలను పరిష్కరించుకున్నట్టు కొంత దూరం వచ్చే బదులు ఏ మండలం వాళ్ళు ఆ మండలం లోపలనే అక్కడ వాళ్ళ సమస్యలను పరిష్కరించి ఎప్పటికప్పుడు కనీసం కొంచెం టైం పెట్టి టైం లిమిట్లో 1 మంత్ 15 డేస్ పెట్టి అంత లోపల వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తే చాలా బాగుంటుంది. గవర్నమెంట్కి ఇంకా మంచి పేరు వస్తుంది. తర్వాత ప్రజల యొక్క ఆర్థికంగా కానీ వాళ్ళు మానసికంగా కానీ వాళ్ళు కొంత సంతోషిస్తారు. ఇంత దూరము ప్రయాసాలకు వచ్చి ఎంతో కష్టపడుతున్నారు కాబట్టి దాన్ని అర్థం చేసుకొని గవర్నమెంట్ ఎక్కడి సమస్యలు అక్కడనే పరిష్కరించేటట్టు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ కాలయాపన చేయకుండా తక్షణమే పరిష్కారం చేసి వాళ్ళ సమస్యలు తీర్చేటువంటి యొక్క సౌకర్యాన్ని కలిగించాలని కోరుతున్నాం సార్. మీ సమస్యకు పరిష్కారం ఏమైనా చెప్పారు? ఏం చెప్పారు? సమాధానం ఏం చెప్పారు? వాళ్ళు తీసుకున్న లెటరు మీకు ఫోన్ నెంబర్ వస్తుందండి. ఆ ఫోన్ నెంబర్ వచ్చిన తర్వాత మీ సమస్య తీరుతుంది అని అంటున్నారు. అంతే తప్ప మాకు ప్రూఫ్ కూడా ఏమి ఇవ్వలే. అదంతా కూడా కంప్యూటరైజ్ అవుతుంది. కంప్యూటర్ అయినప్పుడే మీకు నెంబర్ వస్తుంది. వాళ్ళు కూడా అధికారులు కాల్ చేస్తారని చెప్పారు తప్ప ఇంకేం చేయలేదు సార్. కాకపోతే ఇప్పుడు అక్నాలజ్మెంట్ కూడా ఏమి ఇవ్వలేదు మాకు. కాబట్టి మాకు ఒక అక్నాలజ్మెంట్ కూడా ఇస్తే బాగుంటుందంటే అవసరం లేదండి, మేము ఇవ్వమట్లా మీకు ఫోన్ నెంబర్కు మీ కాల్ వస్తుంది అని చెప్పారు. కాల్ వచ్చినప్పుడే మీ దాంట్లో అయిపోతుంది. మరి ఆ రకంగా పరిష్కారం అవుతుందని చెప్పారు. మరి ఏమవుతుందో చూడాలి సార్. ధరణి పోర్టల్ దరిద్రమంత పోర్టల్ లేదు సార్. నేను అమ్ముకోవాలి, బయట 40 లక్షలు అప్పు తెచ్చిన, నాకున్న భూమి అమ్ముకున్నా, ప్లాట్లు అమ్ముకున్నా, అయినా 25 లక్షలు అప్పు తీసుకొచ్చి వాటి గొడ్డిగిల్లు కడుతున్నా. ఇప్పుడు ఆ భూమిని టక్కున అమ్ముకునేవాడిని కదా. నాకు ఆపరేషన్ కూడా 3 సంవత్సరాలు అవుతుంది. 2020 దాదాపు 3.5 సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు. గవర్నమెంట్ నుంచి కూడా నాకు ఒక 2 lakhs మాత్రమే వచ్చింది, మిగతాది రాలేదు. నేను ఎంతో సతమతమవుతున్నా. ఆర్థిక పరిస్థితి మేము ఎస్సీ కులానికి సంబంధించినటువంటి వాళ్ళం సార్. మరి ఇలాంటి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నప్పటికీ కూడా మాకు పిల్లలకు వాళ్ళకు ఎక్కడ కూడా మేము సేవ ఎక్కువ చేయలేకపోతున్నాము. ఈ సమస్యలతో సతమతం అవుతున్నాం సార్. మరి బాగా ప్రభుత్వ భూమి అయినటువంటి FTL ల్యాండ్ ఒక 10 ఎకరాలు 20 గుంటాలు ఉంది. గతంలో కొద్దిమంది అన్సోషల్ ఎలిమెంట్స్ దాన్ని గ్రాప్ చేయడానికి ప్రయత్నం చేసిర్రు. దాన్ని మేము కంప్లైంట్ చేయడం మూలాన ప్రభుత్వం గత 3 సార్లు కూలగొట్టడం జరిగింది అక్కడ. అయినా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇప్పుడు గతంలో కలెక్టర్ లెటర్ ఇస్తే ఇమీడియట్ స్పందించి కలెక్టర్ గారు కానీ GHMC అధికారులు కానీ వచ్చి దాన్ని కూలగొట్టడం జరిగింది. మళ్ళీ దాన్ని ఆధీనంలోకి తీసుకోకుండా మామూలుగా కూలగొట్టి వెళ్ళిపోవడంలో మళ్ళీ ఇప్పుడు అన్సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ కొత్త రకంగా ఒక పంతా పుంజుకొని అక్కడ అంటే ఒక రిలీజియస్ స్ట్రక్చర్లు కట్టేసి అంటే దాన్ని ఒక మతం రంగు పులిమి దాన్ని గ్రాప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి మేము మళ్ళీ నిన్న అక్కడ మా లోకల్ పోలీస్ స్టేషన్లో అదేవిధంగా జోనల్ కమిషనర్ మున్సిపల్కి మళ్ళీ లా అండ్ ఆర్డర్ DCPకి కూడా కంప్లైంట్ ఇచ్చినాము. మరి అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఇచ్చినాము. ఈసారి ఇట్లా ఏదో తూతూ మంత్రంగా వచ్చి కూలగొట్టిపోవడం కాకుండా ఈసారి ప్రకటబందీగా దాన్ని మొత్తం ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని అక్కడ ప్రభుత్వ బోర్డు బాతి అదేవిధంగా ఏదైతే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ ల్యాండ్ని యూజ్ చేయాలని మేము ప్రగతి భవన్లో లెటర్ ఇవ్వడం జరిగింది. ప్రగతి భవన్లో లెటర్ తీసుకున్నారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము ఫార్వర్డ్ చేస్తాము, వాళ్ళు మీకు ఇమీడియట్గా మీకు రియాక్షన్ ఉంటుంది తప్పకుండా మేము ఇచ్చేస్తామని చెప్పారు. దాని విధంగా మళ్ళీ ఇంకోసారి వెళ్ళి కలెక్టర్ గారు కూడా కలమని చెప్పారు. ఈ సమస్య ఇది ఎప్పటి నుంచో ల్యాండ్ ఉంది. ఈ సమస్య మాత్రం ఒక 2016 నుంచి జరుగుతుంది. మేము ప్రతిసారి కంప్లైంట్ చేయడం, వాళ్ళు రావడము, కూలగొట్టి పోవడం. కాకపోతే ఏదైతే షెడ్లు అవన్నీ పెట్టిరో వాళ్ళు అవన్నీ తీయట్లేదు. ఈసారి మేము ప్రత్యేకంగా క్లియర్గా సీఎం గారికి రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే ఇది ఇట్లా రేట్లతో పాటు తీసేసి అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ సైట్ మీద రౌడీలు గుండాలు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు బుక్ చేసి అక్కడ ల్యాండ్ గ్రాబర్స్ పైన కూడా కఠినంగా చర్యలు తీసుకొని ఆ భూమిని మొత్తం ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని దాని ప్రజలకు ఉపయోగపడకుండా డెవలప్ చేయాలని కోరుతున్నాం. 10 ఎకరాలు 20 గుంటలు. ఇంకా ఎన్ని సంవత్సరం ఉండాలి మేము? బీదోళ్ళకి ఇస్తారా, ఉన్నోనికి ఇస్తారా? మాకు ఇవ్వచ్చు కదా. 11 సంవత్సరం అయింది మేము ఇల్లు రాయించి అప్లై చేసి. ఎన్ని రోజులు తిరగాలి ఇంకా మేము? తిరిగి మాకు యాస్ట్ వస్తుంది. అంతకు తిరిగి మా డబ్బులు ఖర్చు అవుతుంది కానీ మాకు ఇల్లు వస్తలేదు. ఉన్నోనికి ఇచ్చేస్తుండ్రు, పైసలు ఉన్నోనికి ఇస్తుండ్రు కానీ మమ్మల్ని ఇస్తలేరు. ఏం కారణం ఇది? ఓటు ఎందుకు వేయాలి? వాడే వేయాలి 4 పైసలు, ఉన్నోడే వేయాలి 4. మేము ఎందుకు వేయాలి? అట్లనేనా? మాకు ఇల్లు ఇస్తేనే రావాలి, లేకుంటే బాగుండదు సార్.
మోటులు అంతా చించేస్తాం బస్తీ వాళ్ళకు 10 సంవత్సరాలు ఇచ్చి 10 సంవత్సరాల బస్తీలో నేను 10 సంవత్సరాల నుంచి ఇచ్చినాం మేము సురారంలో మాకు 2 కొడుకులు సారు 2 కొడుకులు ఉన్నారు కిరాయిలు కట్టి బాధపడుతున్నాం సారు ఏం చేయాలి నేను ఒకదాని ఉండి పిల్లలకు ఏం చేయాలి ఎక్కడ చేయాలని బాధపడుతున్నాను నేను కిరాయిలు కట్ట చాలా కష్టం సార్ మేము మా పిల్లగాడు ఏం పాండవ మీద పోతాడు వాడు దొరికిన వాడు దొరికితే లేకపోతే లేదు ఇక ఎట్లనో బాగా బతుకుతున్నాం ఎట్లనో సార్ పిల్లలు ఉండరు స్కూల్కి పోతాడు ఇవ్వాలి వాడికి పైసలు ఎక్కడి నుంచి తీసుకురావాలి ఇల్లన్నా ఉంటేనన్నా ఎట్లన్నా చేసి ఎట్లన్నా ఉండి ఇల్లుకి రాయనన్నా తప్పదు కదా సార్ మాకు ఇప్పుడు 2 నెలల తర్వాత ఇంకోరికి వస్తారా అని చెప్తున్నారు సార్ ఏం చెప్పాలి 2 నెలలు 3 నెలల తర్వాత వస్తారు అని చెప్పి కాగితాలన్నీ తీసుకున్నారు మరి ఏం చేస్తారో ఏమలేదు జర చెప్పులు సార్ జర మీకు దయ వస్తుంది జరా ఎన్ని సంవత్సరాలు మేము బాధపడి 30 సంవత్సరాలు నేను సురారంకి వచ్చి కిరాయి కట్టి ఆశపడుతున్నాం సారు ఇంట్లోకెళ్ళి కట్టి ఆశపడుతున్నాం జర మీ దయతోటి మీ శాయంగా జరి మీ ఎట్లన్నా చేసి మీకు నమస్తే పెడతారు జర ఎట్లన్నా చేసి మీరు మేము నాగారం నుంచి వచ్చాము కీసర మండలం నాగారం నుంచి వచ్చాము మా దగ్గర 5 కాలనీలకు సంబంధించిన ఒక రోడ్డు కబ్జా చేయడం జరిగింది ఈ రోడ్డు గురించి మేము గత 2-3 సంవత్సరాలుగా కొట్లాడుతున్నాము అందరము 5 కాలనీల వాసుల మీద కొట్లాడుతున్నాము దానికి మాకు ముఖ్యంగా మా నాగారం కమిషనర్ గారు దానికి ఆ ప్లాట్ కబ్జా చేయడానికి సహకరించి కబ్జాదారుతో ఆ రోడ్డును కబ్జా చేయడానికి సహకరించి ఆ కబ్జాదారుతో ఈయన కూడా ముల్లా కుంభక్కయ్యి రోడ్డుకి అడ్డంగా గోడ పెడతాం జరిగింది దీనివల్ల మేము 10,000 మంది పబ్లిక్ బాధపడుతున్నాము ఈరోజు మేము ఇక్కడికి ముఖ్యంగా మా మినిస్టర్ గారిని సీతక్క గారి దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది సబ్జెక్టు మీద దీని మీద మాకు న్యాయం జరుగుతున్న నమ్మకంతో మేము ఇక్కడికి రావడం జరిగింది అలానే మా కమిషనరు నాగారం మున్సిపల్ కమిషనరు ఆయన అన్ని అక్రమాలు అన్యాయాలు దోచుకోవడము తప్పించి ఎక్కడ అన్యాయం ఉందో ఇక్కడ ఇది అన్యాయం అని పబ్లిక్ చెప్తున్నా కూడా ఆయన లొంగకుండా డబ్బులు సంపాదన మీద ఆయన దృష్టి పెట్టి పబ్లిక్ అన్యాయం చేస్తున్నాడు ఈ విషయం మేము సీతక్క గారి దృష్టి తీసుకోవడం జరిగింది మా గౌరవ మంత్రివర్యులు గారు కూడా 40 ఫీట్ రోడ్డు అండి 40 ఫీట్ రోడ్డు 40 ఫీట్ రోడ్లో 5 కాలనీలు కలిసి ఉన్నాయి దాంట్లో మా 5 కాలనీలకి ఒక్క రోడ్డు మాత్రమే ఉంది ఇంకా రోడ్డు లేదు అన్ని 20 ఫీట్ల రోడ్లే ఉన్నాయి ఈ రోడ్లో ఒక అంబులెన్స్ రావాలన్నా అలానే ఏమి రావాలన్నా కూడా దాంట్లో ఆ 40 ఫీట్ రోడ్డే మాకు ముఖ్యమైనది ఈ రోడ్డుని గతంలో మేము కమిషనరు అంతకుముందు కమిషనర్ గారు ఉండేవాళ్ళు వారికి కూడా రిప్రజెంట్ చేశాము వారు కూడా ఆ విధంగా కబ్జాదారుతో కుంభక్కయ్యి వారు కూడా అలానే వెళ్ళిపోయినారు ఇప్పుడున్న కమిషనర్ కూడా అదే పని చేస్తున్నాడు ఇప్పుడున్న అధికారులు వీళ్ళ లంచాలకు మరిగి పబ్లిక్ న్యాయం చేయకుండా ఈ విధంగా పబ్లిక్ని సఫర్ చేస్తున్నారు మేమందరం ఈ ఒక పత్రికా ముఖంగా ఖచ్చితంగా ఇటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఇది ఒక్క వ్యక్తి కాదు ఒక 10,000 మంది నడిచే రోడ్డును కబ్జా చేయడం అనేది చాలా సీరియస్ అయిన విషయం ఇది అందుకనే మేము మా గౌరవ సీతక్క గారి దగ్గరికి మేము వచ్చాము వారికి చెప్పడం జరిగింది వారు కూడా స్పందించారు బాగా ఈ విషయం మీద తప్పకుండా మా రోడ్డు మాకు వస్తుంది థ్యాంక్ యూ సమస్య భూమి సమస్య అయితే మా బాలంపల్లి భూమి సమస్యలో మా పిన్ని ఏం చేసిందంటే ఒకటే బిడ్డను రాపించుకొని ఎకరం రాపించుకొని దొంగతనంగా సైన్ చేయించుకొని దొంగతనం చేసింది ఇప్పుడు మా అమ్మ కూడా ఉంది మా తాతకి ఐదుగురులో 2 ఉన్నారు మా మమ్మీ మా పిన్ని అయితే మా పిన్ని ఏం చేసిందంటే ఎకరం రాపించుకొని దొంగతనంగా మా ఎంఆర్ఓతోని వాళ్ళతోని వీళ్ళతోని ఏమేమో చేసి రాపించుకుంది ఇప్పుడు దీని సమస్య ఏం కావాలి ప్రజా సమస్యలు ప్రగతి భవన్కి వేదికైనాయి ప్రజా దర్బార్ పేరుతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది మరొక వైపు హైదరాబాదే కాదు ఇతర జిల్లాల ప్రాంతాలకు సంబంధించిన సమస్యలున్న ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి వినతి పత్రాలు ఇస్తున్నారు మరొక వైపు వారి సమస్యని పరిష్కారం చేయాలంటున్నారు అంతేకాకుండా ప్రత్యేకంగా ఈరోజు సమస్యలు చూసినట్లయితే భూ సమస్యకు సంబంధించి కావచ్చు లేదంటే కాంట్రాక్ట్ బేసిక్గా పనిచేసిన ఉద్యోగుల సమస్య కావచ్చు లేదంటే పార్ట్ టైం చేసే ఉద్యోగులందరూ కూడా పర్మనెంట్ చేయాలి ప్రభుత్వం మాకు సహకరించాలని చెప్పేసి వారు డిమాండ్ చేయడం జరిగింది మరొక వైపు తమకు న్యాయం చేయాలి అని చెప్పేసి విజ్ఞప్తులు చేస్తున్నారు ఇటువంటి సమస్యలను కూడా పరిష్కారం చేసేందుకు ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే స్థానిక జిల్లాలో కూడా ఇలాంటి
ప్రజావేదికలు ఏర్పాటు చేస్తే, ప్రజా దర్బారు ఏర్పాటు చేస్తే త్వరగా సమస్యలు పరిష్కారం అవుతాయి. మరొక వైపు ఇక్కడికి వచ్చేందుకు కావాల్సిన ఆర్థికంగా ఇబ్బంది పడ్డ వారందరూ కూడా న్యాయం చేసిన వారు అవుతున్నారు. ఒకవైపు ఈ సమస్యలు పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నా ఇంకా అనేక సమస్యలు మాత్రం ఎదురవుతూనే ఉన్నాయి. ఆ సమస్యలు కూడా ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నారు. మరి ఇప్పటికైతే ఈ సమస్యలు పరిష్కారం చేసేందుకు కావాల్సిన సమయం, గడువు ప్రభుత్వాలు లేదంటే అధికారులు వారికి ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమస్యలు పరిష్కారం కావాలని ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. కెమెరామెన్ సుజిత్తో మహేందర్, పబ్లిక్ కోర్ట్ న్యూస్, హైదరాబాద్.